ఇది కదా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే కదా. ఎవరు అతిథులు కాదు సార్, ఎవరు రూలింగ్లో ఉంటే వాళ్ళు అదే పని చేస్తున్నారు. ఇక్కడ ధర్నా చౌక్లో లేపేశారు ఏకంగా, మర్చిపోతే అలాగా. అండ్ రెండోది, మీరు ఇందాక ఈ సామాజిక అంశాన్ని తన మీద తీసుకొచ్చారు. సో ఐ విల్ కన్ఫైన్ మై సెల్ఫ్ టు నార్త్ కోస్టల్ ఆంధ్ర. నార్త్ కోస్టల్ ఆంధ్రాలో డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే 90% వెనకబడిన తరగతుల వారే అక్కడ ఉంటారు. సో ఏ పార్టీ అయినా మేము వెనకబడిన తరగతుల వాళ్ళకే టికెట్లు ఇస్తున్నాం, మీరు ఇవ్వాలి, ఎందుకంటే అవి దే ఆర్ రిజర్వ్డ్ ఫర్ దెమ్, అలా ఐడెంటిఫై చేసి వాళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు అందులో కూడా మీరు గమనిస్తే కనుక వైఎస్ఆర్సీపీ ఎక్కడ దెబ్బతిందో ఆ బలహీనత మించి తెలుగుదేశం కానీ జనసేన కానీ బలం నిర్మించుకుంటూ వస్తున్నాయి. ఏది, అక్కడ తూర్పు కాపులు మెజారిటీ ఉంటారు. వైఎస్ఆర్సీపీ ఏం చేసింది, ఈ రోజుకి ఉత్తరాంధ్రని రూల్ చేసేది సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళ ముగ్గురే రూల్ చేయాలి. బొత్స సత్యనారాయణ గారు అక్కడి నుంచి ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్గా ఉన్నా ఆయనకు ప్రాధాన్యం లేదు. మరి ఈ అసంతృప్తే కాపుల్ని ఇందాక మీరు అన్నారు ఏకీకృతం అవుతున్నారు, వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఏకీకృతం చేస్తుంది. సరే, ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఆల్టర్నేటివ్ ఎమర్జ్ చేయడానికి ఒక వేదిక ప్రాక్టీస్ వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఎలా అంటే, గతంలో చిరంజీవి గారిలో ఒక నాయకత్వ లక్షణాలు చూసుకొని ఆయనతో ర్యాలీ అయ్యారు. బట్ ఓన్ స్పిరిట్ ఆఫ్ స్పాన్ ఆఫ్ నో టైం అది డైల్యూట్ అయిపోయింది. తర్వాత ఈ కష్టమో నిష్ఠూరమో 10 ఏళ్ళు బట్టి జనసేన అనే పార్టీ త్రూగా సామాజిక వర్గం గురించి కన్సిడరేషన్ లేకుండా అండర్ కరెంట్ సామాజిక వర్గ పరిరక్షణ కోసం ఇలా సస్టైన్ అవుతూ కనపడుతున్నాడు. మీరు ఇందాక అన్నట్టు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో నివురుగప్పిన నిప్పులో ఉంది ఒక ఉద్యమం, అతి దగ్గరలో గ్యారంటీగా అది పాప సామాజిక ఉద్యమం, అది నిజంగానే అది నెరేట్ అవుతుంది. బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ కమ్స్ అవుట్. ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఎలా ఉంటుందో చెప్పలేదు. ఇప్పుడు గతంలో చంద్రరాజప్ప గారికి కూడా డిప్యూటీ సీఎం ఇచ్చారు. సామాజిక వర్గ పార్టీల పరంగా బొత్స సత్యనారాయణ గారికో లేకపోతే ఎవరికైనా డిప్యూటీ సీఎంలు ఇస్తూ పెద్దపేట వేస్తున్నా సరే, వాళ్ళు అధికారం కోసం ఎదురు చూస్తున్న దగ్గర వేదిక అన్నది జనసేన పరంగానే కనపడుతుంది. అవును, మీరు ఎప్పుడైతే ఈ జనసేనకి మనం ఒక మొమెంటం ఇచ్చుకోగలిగితే డౌన్ ద లైన్, ఇవాళ దాకా మీరు ఆ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి లేడు, దీనికోసం ఏం చేయాలి, దగ్గర దగ్గర 18 నుంచి 21% ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దగ్గర ఫస్ట్ కన్సల్టేట్ అయ్యారు అనుకోండి, తర్వాత పని అవుతుందా కష్టం అవుతుందా. 29కి ఒక వేదిక రెడీ అవుతుందంటారా? ఇంకా ఇప్పుడు జమిలీ అయితే ఇంకా ముందే కదా. ఓకే, ఇంకోటి జమిలీ నాటికి వేదిక రెడీ అవుతుంది. బీజేపీ పార్టీ పరంగా, బీజేపీ పార్టీకి కూడా ఇక్కడ మీకు ఇంకోటి గమనించండి, నిన్న పువ్వు పుట్టుక నుంచి ఇక్కడ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పాటు సమానంగా ఉద్భవించిన పార్టీ జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూడా. సో అక్కడి నుంచి మీరు పునాదులు చూసుకోగలిగితే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతసేపు పారాచూట్ వేసుకొచ్చిన వాళ్ళతోనే సస్టైన్ అవుతుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే జనసేనకి ర్యాలీ, ఒక నాయకత్వం, ఒక సస్టైనిటీ, ఒక ఇది ఉన్నప్పుడు ఈ బీజేపీ పార్టీతో సమన్వయపరుచుకుని ముందుకు వెళ్ళిపోయాడు అనుకోండి, జనసేన పార్టీ జవసత్వాలు ఇవ్వడానికి బీజేపీ రెడీగా ఉంది, అధికారం అందుకోవడానికి ఈయన ముందుకెళ్ళే ర్యాలీ అయినప్పుడు ప్రైమా ఫేస్గా త్రిముఖ పోరుకి రెడీ చేశారు అనుకోండి. త్రిముఖ పోరు అంటే వాళ్ళిద్దరూ ఒక కూటమిగా వైసీపీ. ఇప్పుడు ఇవాళ జనసేన అనే పార్టీ అనే ఆబ్లిగేషన్తోనే తెలుగుదేశాన్ని బీజేపీ పార్టీ ఎంటర్టైన్ చేసింది. బట్ వాళ్ళు 133 స్థానాలకు ఏం తక్కువ లేకుండా వాళ్ళు గెలిచారు. సరే, పొద్దున ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి మళ్ళీ తెలుగుదేశంతో ర్యాలీ అవ్వకన్నా ఇది ఎస్టాబ్లిష్ అయ్యి కనబడింది అనుకోండి, ఎంతసేపు అవుతుంది? ఎస్టాబ్లిష్ అయ్యి కనపడాలంటే వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా. ఎందుకు చేయరు సార్? వాళ్ళకి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తెలుగుదేశాంతో దూరం పెంచుకోవాల్సిన అవసరం బీజేపీకి ఏముంది? ఏమి గతంలో మీరు కళ్ళగన్నారు 14 నుంచి 19 దాకా ఏం జరిగిందో. ఇప్పుడు చంద్రబాబు గారు 2 రోజులు బాగానే ఉంటారు, 3 రోజుల నుంచి రాష్ట్ర ప్రయోజనాలు కావాలంటారు, పోలవరంకి డబ్బులు ఏమంటారు, ఆర్ఆర్ ప్యాకేజ్ అంటారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్దు అంటారు. ఇవన్నీ వాళ్ళ విధానాలు నచ్చేవా? 19 దాకా జరిగిన ఉపద్రవం అదే కదా, లాస్ట్ 1 ఇయర్ నిధులు ఇవ్వట్లేదని, రాష్ట్ర పరిరక్షణ జరగట్లేదని. ఇప్పుడు కూడా మనకి వివక్షే కదా సార్. ఆ ఏవియేషన్ మినిస్టర్ పడేశారు రామ్మోహన్ రెడ్డి గారికి, అదే ఉక్కు మంత్రి పడేసి అంటే బాల్ గేమ్ వేరేగా ఉంటుంది కదా. సో ఇవన్నిటిలోంచి ఈక్వేషన్స్ చూడండి, పొలిటికల్ ఈక్వేషన్స్ ఈ రోజు ఎలా ఉన్నాయి కాబట్టి రేపు ఎలా ఉంటాయనేది ఎప్పుడూ ఉండదు. ఇట్స్ నాట్ సింపుల్ మ్యాథమెటిక్స్. సో అందుకని ఏంటంటే పూర్తిగా కెమిస్ట్రీ అయింది. ఎస్, ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ డేలో కూడా మర్చిపోకండి. ఎప్పుడు ఆయన ఏమన్నాడు, ఒక కుమారస్వామి రోల్ ప్లే చేసేంత వైబిలిటీ నాకు కావాలి, ఫస్ట్ స్టెప్పే అదే ఇచ్చారు ఈసారి 21 ఇచ్చి. సో దానివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్న డౌన్ ద లైన్ ఎమర్జ్ అవ్వడానికి ఒక అవకాశం కుదుర్చుకోవడానికి, నెక్స్ట్ టైం నేను వార్ చేయడానికి అతనికి ప్లాట్ఫామ్ దొరికేసింది. దొరికినప్పుడు ఎవడైనా వదులుకుంటాడు, గ్రౌండ్ వదులుకుంటాడు, అది ఎటైనా లీడ్ అవ్వచ్చు. అందులో ఆయన మొన్న ఇంకో స్టేట్మెంట్ కూడా మీరు చూడండి, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ద